हाइड्रा की प्रजावानी को पीर को 83 शिकायत मौसूल हुई। मकीनों ने तजावीज़ात, सरकारी इमलाक और दीगर की शिकायत की। जवाहर नगर में सरकारी अराजी की गैर कानूनी फरोख्त 6000 एकड़ से घटकर 2500 एकड़ रह गई है। इस पीड़ से हाइड्रा ने अवामी शिकायत को दूर करने के लिए अपने बहुत से मुतवक्के प्रजावानी प्रोग्राम का आगाज किया है। ये पहल हर पीर को बुद्धा भवन में मुनक्किद होगी। शहरियों पर मुबनी इस कोशिश के हिस्से के तौर पर हाइड्रा के अहलकार बराह रास्त आवाम से शिकायत और खदशात हासिल करने के लिए वहां पर दस्तयाब होंगे। ये प्रोग्राम सुबह 11 बजे से शाम 5 बजे तक चलेगा, जो लोगों को अपने मसाइल पर आवाज़ उठाने और हल तलाश करने के लिए एक प्लेटफॉर्म फराहम చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంతకుముందు కూడా సారు విజిట్ చేసినప్పుడు నేను రిఫరెన్స్ ఇచ్చాం సార్కి. తొందరగా వారు అది రీకలెక్ట్ చేసుకొని సమస్యల మీద చాలా తొందరగా స్పందించి వారి అధికారులకు వాళ్ళకు సూచనలు చేశారు. తొందరగా దీన్ని యాక్షన్ తీసుకున్నాం. సో సార్కు నమస్కారం. నా పేరు ముఖేష్ కుమార్, మిసెస్ ఆప్షన్ మెంబర్ శ్వేత. మేము జవహర్ నుంచి రావడం జరిగింది హైడ్రాకి. గతంలో రంగన్న సార్ జవహర్ రావడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇక్కడ ప్రజావాణి పెట్టడము చాలా ఇంకా సంతోషం. మేము జవహర్ నగర్ నుంచి ప్రభుత్వ భూమి కాపాడడానికి కోసం రావడం జరిగింది. 474, 475, 500, 501, 476. గతంలో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాజీ మేయర్ మేఘల అయ్యప్ప వాళ్ళ బినామీలకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ ఫామ్లు కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా 501 సర్వే నెంబర్ కానీ 502 కానీ 474లో కానీ యాప్రాలకు ఆనుకుని ఉండే ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్. సో దీనిపైన కంప్లీట్ సార్ చాలా మంచి స్పందించారు. ఖచ్చితంగా జవహర్ నగర్ విత్ ఇన్ 1 or 2 డేస్లో మేము అక్కడ విజిట్ చేసి జవహర్ నగర్లో ప్రభుత్వ భూమి ఎవరు కొనకుండా అమ్మకుండా అమ్మిన వాళ్ళకి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మనకు జవహర్ నగర్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ యొక్క 2500 ఎకరాలు ఇంకా ఖాళీ స్థలం ఉంది జవహర్ నగర్ లో. ఆ స్థలాన్ని కూడా కాపాడతామని చెప్పారు. చాలా సంతోషమైనది. సార్ రావాలి, సార్ వెల్కమ్. సార్కి ఎటువంటి డౌట్ ఉన్నా మేము క్లారిఫికేషన్ అన్ని ప్రికాషన్ తీసుకొచ్చాము. జవహర్ నగర్ ప్రజల విజ్ఞప్తి ఒకటే, పేద ప్రజలు ఎవరైతే నివసించిన జవహర్ నగర్ వాళ్ళు అనవసరంగా అక్కడ ఉన్న లీడర్ల పరంగా కానీ రిలేషన్ ధర పరంగా వాళ్ళపైన మీరు కొని మోసపోవద్దు. మా ఒక విజ్ఞప్తి. మీదేమైనా ఉంటే మాత్రం గ్రామకంఠం ఉంది, లీగల్గా ఉంటే మీరు కొనండి, ఇల్లీగల్ ఉంటే కొనవద్దు. ఈ నోటు పట్టు అసలే కొనవద్దు. మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.